నా పేరు గోరంట్ల వీరనారాయణ బాబు అండి, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ని. ఇవాళ మేము ఛాంబర్లో డిస్కస్ చేసింది ఇదేనండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసినట్టే చేయాలని చెప్పి మేము కూడా ఒక మెమరాండం తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్నామండి. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి మల్టీప్లెక్స్ ఇది అనేది అక్కడ రేటు పెంచుండ ఇప్పుడు జస్ట్ కాకా హోటల్లో ఎట్టా ఉంటుంది, 3 స్టార్ హోటల్ ఎట్ట ఉంటుంది, 5 స్టార్ హోటల్ ఎట్ట ఉంటుంది, ఆ 500 బరాయించగలవాడే మల్టీప్లెక్స్కి వెళ్తారు సార్. మామూలు థియేటర్లో 100 రూపాయలు ఉన్న టికెట్ని ఈ రేట్లు పెంచేసి మల్టీప్లెక్స్ రేటు తీసుకెళ్తే ఇక్కడ వాడు రాలేకపోతున్నాడు. నేను నా థియేటర్లో చాలా చూశాను సార్. టికెట్ కొనలాకి రిటర్న్ వెళ్ళిపోతున్నారు, కొన్ని 50% ఉన్నారు. అందుకని మల్టీప్లెక్స్కి డిఫరెన్స్ ఉంటే ఉండి అక్కడ కొనగలవాళ్ళే వెళ్తారు. ఇప్పుడు మన జస్ట్ లైక్ హోటల్ అండి, మనం కాకా హోటల్లో అదే ఇడ్లీ తింటాం, 5 స్టార్లో అదే తింటాం, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎవరికి ఇష్టం ఉండగా అక్కడికి వెళ్తారు ప్రేక్షకులు. మనం మల్టీప్లెక్స్ వాడిని ఇచ్చేయకూడదని మనం చెప్పకూడదు. సింగిల్ థియేటర్ ఉన్నాడు, సింగిల్ థియేటరే ఉంటుంది. కాకపోతే ఈ సింగిల్ థియేటర్ రేటు కూడా మల్టీప్లెక్స్ రేటు కంటే కూడా ఇంకా పెంచు తీసుకెళ్ళి కలెక్షన్స్ కిల్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చిన్న హీరో సినిమాకి కాకా హోటల్ అనుకుంటే పెద్ద హీరో సినిమా స్టార్ హోటల్, సో దానికి ప్రైస్ కావాలి కదా. ఆ స్టార్ ప్రైజ్ కూడా మల్టీప్లెక్స్లు ఉన్నాయి కదా. నేను చెప్తాను, మల్టీప్లెక్స్ అనే కాదు, నేను చెప్తాను ఆ పెద్ద సినిమాలకి పర్లేదు మ్యామ్, ఐ స్పీక్ లౌడ్లీ. పెద్ద సినిమాలకి నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచుకొని అలా రాకొచ్చుకోవాలి, కానీ ఆ ఒకటే జ్యూస్లో పిండేస్తాను అంటే కుదరదు. అది ఇట్స్ నాట్ వైబుల్. ఎందుకంటే ఏరియా ప్రకారంగా ఒక థియేటర్ ఉండి ఉంటుంది, ఆ ఏరియా క్రౌడే కదా చూడాల్సింది. సో అటు దిక్కు అలా ఆలోచిద్దాం సార్. పెద్ద సినిమా అయితే నంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచు, ప్రాంతాలు పెంచు. ఇప్పుడు చూసాం కదండి, బీహారు అటు ఇటు అన్ని చోట్ల వెళ్ళింది పుష్ప. సో దట్ ఇస్ ద వే టు ఎక్స్పాండ్, నాట్ టు నెసెసర్లీ ఇంక్రీజ్ ద ప్రైస్. పెంచారనేసే విన్నాము. అంటే అన్ని తమిళనాడు అటు లేదండి, ఒక దగ్గర ఆపారు. లేదండి, ఎక్కడ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. మన తెలుగు సినిమాలే వాళ్ళే పెంచుతున్నారు. సార్, ఇప్పుడు నిర్దిష్టమైన టికెట్ ధరలు అనేది సాధ్యమా కాదా? ప్రభుత్వం నిర్మాతలే బడ్జెట్ పెట్టాము, టికెట్ రేట్ పెంచుకోవడానికి వెసులుబాటు ఇవ్వాలని చెప్తున్నారు. థియేటర్కి వచ్చేసరికి ఆడియన్స్ రాని పరిస్థితి. నిర్దిష్టమైన టికెట్ ధర అనేది సాధ్యమవుతుందా? అవుతుంది సార్. ఏం చేస్తారు?